దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డకు ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామములు శుభములు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పఠన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 19వ వచనమునకు ధ్యానమునకు దేవుడు మనకిచ్చిన వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 19 వచనములు చదువుకుందామని వాక్య ధ్యానం చేసుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మనము మరియు రక్షణ అను స్థిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకొనిడి. ఆత్మను వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ సమయంలో నా తండ్రి నాయన నా తండ్రి నన్ను మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం తండ్రి నాయన నా తండ్రి నాలో అయితే ఏమీ లేదు, నేను ఒక జీరోని. నా ముందు మీరు నిలవబడి నా నోటిని మీ ఆధీనంలో తీసుకొని నీ మాటలు నా నోటిలో పెట్టి ఎవరికి ఉపయోగకరంగా ఈ మాటలు చేయబోతున్నారో నాకైతే తెలియదు కానీ ప్రభువా, ఎంతమంది అయితే దీన్ని వినబోతున్నారో నాకైతే తెలియదు కానీ ప్రభువా, వారికి అందరికీ ఈ వాక్యం ప్రయోజనకరముగా ఉండడానికి మీ సహాయం దయచండి. ఏ ఒక్క వాక్యం ద్వారా, ఒక్క మాట ద్వారా, ఒక్క వ్యక్తినైనా మీరు పట్టుకోండి ప్రభువా. దేవా నా తండ్రి, నేనైతే వ్యర్థురాలి, మీరు మాత్రమే నాను నిలబడి మీకు ఈ మట్టి ఘటములో నీ మహిమతో నింపి ప్రభువా మాతో మీరు మాట్లాడమని, మహిమ పొందమని నా తండ్రి మా జీసస్ ఆల్మైటీ గారి పరిచర్య ద్వారా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేను ఈ వాక్యాన్ని ప్రభువా నా తండ్రి మీ ముందు పెడుతూ మీరే ప్రభువా నా తండ్రి దాన్ని మరి ప్రభువా మా కొరకు ప్రభువా నా తండ్రి మరి ప్రభువా నా తండ్రి నాయన మేము భుజించడానికి శ్రేష్టకరమైన ఈ వాక్యాన్ని ప్రభువా నా తండ్రి మాకు బోధించి మేము తిని తృప్తి పొందడానికి మీ గొప్ప కృప దయచేయమని, మా హృదయాల వాక్యాన్ని భద్రం చేసుకోవడానికి మీ సహాయము దయచేయమని యేసునామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఈ వాక్యాన్ని చెప్దామని నేను ఎప్పుడైతే అనుకున్నా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఈ వాక్యాన్ని చూపించారనమాట. చూపించినప్పుడు మరి నేను దీన్ని ప్రిపేర్ అవుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను దేవుని సన్నిధిలో. ఆదివారం బ్రదర్ గారు చెప్పారు ఈ వాక్యం, సత్యమైన దట్టి కోసం చెప్పడం. అయితే బ్రదర్ గారు చెప్పారు కదా నేను డ్రాప్ అయిపోదామని ఈ 2 రోజులు చాలా రెఫరెన్స్ అంటే దేవుని సన్నిధిలో ప్రభువా నేను బ్రదర్ మాట్లాడారు కదా, నేను వేరే వాక్యం మాట్లాడతాను అని దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడైతే మాత్రం ఇదే మాట్లాడమంటున్నారు. అయితే ప్రభా బాగోదేమో ప్రభా అని నేను దేవునికి చెప్తుంటే దేవుడైతే అంటున్నారన్నమాట, ఇదే వాక్యం చూపిస్తున్నారు, ఇదే వాక్యం మనసులో మెదులుతుంది. ఓకే డాడీ, మీ మాటకే నేను ఇదే చూపుతాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ఒక్కొక్కరుగా ఒకరికొకరికి బయలుపరుస్తూ ఉంటారు. అయితే నేనేదో పెద్ద ప్రసంగికురాలని కాదు కానీ దేవుని మహాకృపను బట్టి మాత్రమే మీ యొక్క ముందు వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకున్నాను. వాక్యం చదవడంతో మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం చెప్తున్నానని. యుద్ధోపకరణాల గురించి ఇవి చెప్పబోతున్నారని. ఓకే, అందరికీ తెలిసిన వాక్యమే అయినప్పటికీ మీరందరూ చాలా తెలివైన వారు, జ్ఞానవంతులు అయినప్పటికీ కూడా దేవుని వాక్యం ఎలా ఉంటుందట, జుంటె తేనె దారల కండా మధురమైనది. అంటే ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నప్పుడు నాతోటే మాట్లాడారు అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు మనం వాక్యాన్ని శ్రద్ధగా వినప్పుడు, మనం వెళ్ళి వాక్య వెలుగులోకి వెళ్ళి వాక్యాన్ని మనం శ్రద్ధగా
నేర్చుకుందాం. మరి ఇక్కడ పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు 6 యుద్ధోపకరణముల గురించి చెప్తున్నారు. ఇక్కడ 6 యుద్ధోపకరణలు ధరించుకోమని చెప్తున్నారు పౌలు గారు. ఎందుకంటే పౌలు గారు అప్పుడు రోమా ప్రభుత్వంలో అతను కూడా ఒక గొప్ప మరి పౌలు గారు మనకు అపోస్తల కార్యాల్లో తెలుసు కదా, అతను రోమా ప్రభుత్వం కింద ఒక గొప్ప సైనికుడిగా ఉండేవారు. ఎంతమందిని కదా క్రైస్తవుల్ని చంపిన వ్యక్తిగా అతను ముద్రింపబడ్డారు. కాబట్టి ఇప్పుడు రోమా ప్రభుత్వాన్ని ఉన్న సైనికుల్ని ఒకసారి మనం ముందుకు తీసుకొచ్చి చెప్పాలని అనుకున్నామంటే ఎఫెసీ సంఘానికి చెప్తున్నారనమాట. ప్రభు బిడ్డ, ఎఫెసీ సంఘంలో ఉన్న ప్రియ విశ్వాసులారా, మీరు ఇలా నిలబడండి. ఎలా నిలబడాలి అని వాళ్ళు ఒకవేళ అడిగితే, మీరు రోమా ప్రభుత్వంలో ఉన్న సైనికులు ఎలా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా రెడీ అవుతారో వారిని ఒకసారి మీ కళ్ళ ముందు ఊహించుకోనండి అని అడుగుతున్నారు. ఇప్పుడు మన సోల్జర్స్ ఉన్నారు, మన భారతదేశాన్ని సరిహద్దులు కాపాడుతున్న సోల్జర్స్, సైనికులు ఉన్నారు. వారు ధరించుకున్న యుద్ధోపకరణాలు మనం చూసుకుంటే వాళ్ళకి చక్కటి యూనిఫామ్ ఉంటుంది, చేతిలో ఒక ఫిస్టైల్ ఉంటుంది, తల మీద ఒక టోపీ ఉంటుంది కదా, చక్కగా జోళ్ళు, చక్కటి దృఢత్వమైన బూట్లు ఉంటాయి. ఇవన్నీ పట్టుకొని యుద్ధానికి వెళ్తున్నారు. అయినప్పటికీ కొన్నిసార్లు అపజయము అంటే వాళ్ళు వెన్ను చూపకుండా పోరాడుతున్నారు కాబట్టి మరి కొన్నిసార్లు ప్రాణాన్ని కూడా త్యాగం చేయవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఇది మనకి ఈ లోకపరంగా మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6 యుద్ధోపకరణాల్ని దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకు ఈ 6 యుద్ధోపకరణాలు ధరించుకోమంటున్నారు అని మనం ముందుగా వెళ్తున్నట్టయితే, ఇక్కడ 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడానికి. ఎవరి యందు బలవంతులై ఉండడానికి? ఆయన యందు అంటే దేవుని యందు బలవంతులై ఉండడానికి. అంటే బలవంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా బలవంతులుగా ఉండాలి కదా. బలవంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం, మనము శక్తివంతుడైన దేవుణ్ణి కలిగి పాట పాడతాం, లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు, బలవంతుడు, శక్తివంతుడు అని పాట పాడతాం. కానీ ఆ బలము, ఆ శక్తివంతుడు మనలో ఉన్నప్పుడు మనం కూడా ఎలాగుంటాం? అలాగే ఉంటాం. అలాగని చెప్తున్నారు అన్నమాట పౌలు గారు. ఏం చెప్తున్నారు ఇక్కడంటే, మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకై శక్తివంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఈ లోకంలో పరంగా చూసుకున్నట్లయితే, ఈ లోక పరంగా మనం చూసుకున్నట్టు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఉన్న ఆ ఫిజికల్ అంటే బాడీ మీద ఉన్న వస్తువులన్నీ మనం చెప్పుకున్నాం ముందే. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తానమాట, ఇప్పుడు మనం ఏం చేయాలంట, మీరు అపవాది తంత్రములను ఎదిరించడం. పౌలు గారు చెప్తున్నారు ఏంటంటే, మనకి ఈ యుద్ధోపకరణాలు ధరించుకోవడంలో మీరు ఎందుకు యుద్ధోపకరణాలు ధరించుకోవాలి అని అంటే, మీరు శక్తిమంతులగడానికి యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. అంటే మనకి శక్తి కావాలి, మనం బలహీనులమే, కానీ క్రీస్తు ప్రేమను బట్టి మనం బలవంతులు అయి ఉండడానికి ఈ యుద్ధోపకరణాలన్నీ మనం ధరించుకోవాలంట. ధరించుకొని ఏం చేయాలంటే, మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోను 1, అధికారులతోను 2, ప్రస్తుత అంధకార సంబంధులమగు లోకనాథులతోను 3, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోను. మనం పోరాడుతున్నది ఎవరితోటైనా ప్రధానులు 1, శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలం. అంటే ఈ లోకంలో శరీరానికి ఉన్న పోరాటం ఒక్కసారి చూసుకున్నట్టే, ఈ లోకంలో నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉంటే అంత వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా. యథార్థి లోక విరోధి అని అంటున్నారు సామెత, లోక సామెత. ఖచ్చితంగా లోకంలో అధికారులతో పోరాటం ఉంటుంది. ఎందుకంటే మింగిల్ అయిపోతుంటాం. బురద నీరు మంచి నీరు కలిస్తే మంచినీరు వేరే అయిపోదు, బురద నీరు వేరే అయిపోదు. బురద నీరులో మంచినీరు కూడా కలిసి వెళ్ళిపోద్ది. కానీ ఎప్పుడైతే మంచినీరు మంచినీరుగా ఉంటుందో అది 10 మందికి ఉపయోగకరంగా, తాగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఉపయోగకరంగా ఉండడానికి మనం ఇష్టపడతామో ఖచ్చితంగా పోరాటం ఉంటుంది బురద నీటిలో కలవకుండా కదా. ఆ పోరాటమే ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో మరి చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ప్రస్తుతం మరి దుష్టుడైన అపవాది ఎంత తంత్రాలు కలిగి ఉన్నాడంటే, ఒక పక్క చూస్తుంటే ప్రతి పరిస్థితిని మరి మనకి కష్టంగానే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమనుకుంటున్నాము, ఇలా చూంటే బాగుంది. చూడండి, ఇప్పుడున్న పరిస్థితులన్నీ చూసుకున్నట్లయితే ఎప్పుడు చూడని పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనము ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకొని ఉంటామో అప్పుడు ఖచ్చితంగా ఈ సర్వాంగ కవచాన్ని మనము ధరించుకుని, ఈ సర్వాంగ కవచంలో ఉన్న, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి గబగబా చెప్పుకెళ్ళిపోతున్నాను. ఈ సర్వాంగ కవచంలో ఉన్నవి ఏంటంటే 6
సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, సిద్ధ మనసు అని జోడు, విశ్వాసం అను డాలు, రక్షణ అను స్థిరస్థానము, ఆత్మయను ఖడ్గము. ఇప్పుడు సత్యం అనే దట్టి గురించి మనం చూసుకుందాం. సత్యము, ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనము మన ఒక మనిషి నిలబడడానికి నడుము చాలా అవసరం అనమాట. ఒక మనిషి నిలబడాలంటే పై భాగానికి కింద భాగానికి నడుము చాలా అవసరం. ఈ నడుమే కరెక్ట్ గా నిలబడకపోయింది అనుకోండి, కొంతమంది చూడండి నడుము నిలబడదు, నడుము వంగిపోయిన స్త్రీని దేవుడు అంటారు, నడుము వంగిపోయిన అమ్మాయి నువ్వు లెగు నడువు అని నడుము వంగిపోయిన స్త్రీని దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు. అలాగే నడుము వంగిపోయి ఎప్పుడైతే ఆ స్త్రీ నిలబడ్డాదో, ఎప్పుడైతే ఈ నడుము సరి చేయబడ్డదన్నమాట. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో నడుము వంగిపోయిన స్థితిలో ఉంటాం అనమాట. ఆత్మీయ జీవితంలో వంగిపోయిన స్థితి, ఆ వంగిపోయిన స్థితి లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సత్యం అనే దట్టిని కట్టుకోవాలట. అది బ్రదర్ చెప్పారు మొన్న ఆదివారం. ఆ సత్యమైన దట్టి ఒక నడుముకి మనం బలమైన ఒక చక్కటి క్లాత్, దట్టమైన క్లాత్ అంటే అది ఒక బెల్ట్ లాగా కట్టుకున్నప్పుడు వాక్యం అనే ఆ సత్యాన్ని మనం కట్టుకున్నప్పుడు మనం నిలబడి ఉండగలుగుతాం. అప్పుడు నిలబడి ఉన్నప్పుడు మనం ఏం చేయగలంటే నీతి అని మైమరు, అంటే శరీరాన్ని కవర్ చేసేది అంతా ఏముండాలంటే నీతి ఉండాలి, నీతి న్యాయము ఉండాలి. అందుకే మీకా గ్రంథంలో ఒక మాట ఉంటుంది అన్నమాట, నీతి న్యాయములు ఏరులై పారినట్లు పారనివ్వాలట. నీతి న్యాయాలు ఎలా పారాలట? ఒక ఏరులా పారాలట. అలా ఏరులా పారాలి అని అంటే ఆ ఏరు పారే ఏరులో ఎప్పుడు ఒక చెత్త చెదారం ఏం ఉండదు, కొట్టుకుపోతూ ఉంటది అనమాట. ఏరు పారే ఏరు ఉంటది కదా, ఒక దగ్గర నిలబడే నీరు ఎలాగుంటది, నాచు పట్టేసి అక్కడ అంతా చుట్టంతా ఒకలాంటి గ్రీనెస్ వచ్చేసి ఉంటది. అలాగే పారే నీరు ఎలాగుంటది, చక్కగా స్వచ్ఛంగా ఉంటది. అక్కడ ఇప్పుడు ఇసుక చక్కగా రాళ్ళు గురకరాళ్ళు అన్ని పారే ఏర్లు. అలా నీతి న్యాయములు ఏరులా పారాలని అంటున్నారు మీకా గ్రంథంలో. అయితే ఎప్పుడైతే నీతి న్యాయములు మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయో, అది ఎప్పుడైతే మన మీద మైమరువుగా మనం తొడుక్కొని ఉంటామో అప్పుడు మనం ఏంటంటే మనం ఎందులో ఉండగలమంటే సిద్ధ మనసు అని జోడు తొడుక్కొని ఉండగలమట. ఈ మైమరువుతో పాటు ఏం తొడుక్కోవాలంటున్నారు? సిద్ధ మనసు. అంటే ఎప్పుడు వాక్యాన్ని పట్టుకొని సిద్ధంగా ఉండాలి. సిద్ధ మనసు అనే జోడు చూడండి ఒక మాట, సువార్త సిద్ధ మనసును జోడు తొడుక్కొని అప్పుడు మనం ఏం చేయాలంట, ఇక్కడ ధరించుకొని ఏలయనగా నడుమునకు సత్యమైన దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుక్కొని పాదములకు సిద్ధ మనసుని సువార్త వలన సిద్ధ మనసుని జోడు తొడుక్కోవాలి. ఫస్ట్ పాదాలకు ఏముండాలి? ఒక మంచి జోడు ఉండాలి. ఆ జోళ్ళు తొడుక్కున్న తర్వాత ఏముండాలట? సమాధానం ఉండాలట. సమాధానం వలన సువార్త వలన సిద్ధ మనసుని జోడు. ఇక్కడ ఒక పాదాలకు జోడు తొడుక్కుంటే ఆ జోడు తొడుక్కొని మనం ఏం చేయాలంటే ప్రయాణం చేయాలి. ఎక్కడికి ప్రయాణం చేయాలంటే సమాధానం దగ్గరికి ప్రయాణం చేయాలి. సమాధానం దగ్గరికి ప్రయాణం చేసి ప్రతి ఒక్కరితో సమాధాన పడినప్పుడు అప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ఆ సిద్ధంగా ఆ మనసుని ఎప్పుడైతే సిద్ధం చేసుకుంటామో ఆ మనసుని సిద్ధం చేసుకున్న మనము అప్పుడు సువార్త ప్రకటించినప్పుడు అది ఫ్రూట్ఫుల్ గా ఉంటది. ఆ సువార్త దేవునితో సమాధానంగా ఉందని గ్రహించి దాని సూత్రముగా మన జీవితంలో ప్రవర్తనలో ఆచరించాలి. ఇది కూడా ధరించుకోవడం వంటిదే. అంటే ఈ యొక్క మంచి సువార్త మనం ఏంటంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే సాతానుడు ఏంటంటే మనుషుల మధ్య సమాధానం లేని పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడనమాట. ఆ సమాధానం లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాధాన పడినప్పుడు దేవుడు మన జీవితం నుండి చాలా ఆత్మలో మనల్ని ఎంతో సువార్తలో వాడుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నారనమాట. నిలవబడి సమాధానం సిద్ధమను జోడు తొడుకొని నిలబడి ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకోవాలటండి. ఈ విశ్వాసం అనే డాలు పట్టుకున్నప్పుడు మనం ఏంటంటే మనం పాపాన్ని చెయ్యకుండా విశ్వాసంతో మనకి సాతానుడు ఎప్పుడు ఒక విశ్వాసం ఎప్పుడు సుఖంగా ఉంటాడు అనుకోవడానికి, ఎప్పుడు మాకు హ్యాపీనెస్సే ఉంటుంది మా జీవితంలో అనుకోవడానికి లేదు. మాకు ఎప్పుడు ఏది ఆత్మీయ పోరాటంలో ఎన్నో అగ్ని పరీక్షలు వస్తూ ఉంటాయి, ఎన్నో శ్రమలు వస్తుంటాయి, ఎన్నో శోధనలు వస్తుంటాయి. వీటన్నిటిని ఎదిరించాలంటే వాక్యం అనే ఖడ్గాన్ని మనం పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలుని మనము పట్టుకోవాలి. ఈ విశ్వాసం అనే డాలు ఎక్కడి నుండి వస్తుంది? మనకి హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లే విశ్వాసుల జాబితా ఉన్న వాళ్ళ అందరూ ఒక పోరాటంలో గెలిచిన వారే. ఉదాహరణకు అబ్రహాం గారిని తీసుకున్నట్లయితే అతన్ని చూడండి, వారి బిడ్డని
గర్భంలో చాలా సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఇచ్చారు. పిల్లల్ని ఇచ్చిన తర్వాత ఆయన ఏంటి, నీవు ఒక్కగానొక్క కుమారుని బలిచ్చిమని అన్నప్పుడు మాటకి ఎదురు విశ్వాసం అంటే ఇంకేంటంటే దేవుడు ఎలాగన్నా నా జీవితంలో చేస్తారు, లేని దగ్గర నుండి క్రియేట్ చేస్తారు. అంటే పరిస్థితులన్నీ, ఇప్పుడు మనకున్న పరిస్థితులన్నీ తెలుసు, ఎలా ఉంటున్నాం ఏం చేస్తున్నాం అన్నీ దేవునికి తెలుసు. అయితే ఈ పరిస్థితులన్నిటిలో విశ్వాసముగా ఈ పరిస్థితులు ఎదిరించి దేవుని సన్నిధిలో నిలవబడాలంటే మన దగ్గర ఏముండాలి? విశ్వాసం అనే డాలు ఉండాలి. అదే వాక్యమే. వాక్యం అనే డాలు మనకి ఉండాలి. ఆ తర్వాత మనకు ఉండవలసింది రక్షణ అనే స్థిరస్థానము. ఈ రక్షణ అనే స్థిరస్థానం మెయిన్ తలకి. చూడండి, ఫస్ట్ మనకు ఉండవలసింది ఏంటి? సత్యం అనే దట్టి, అది నడుముకు ఉండాలి. నీతి అనే మైమరు మన సమస్త ఫ్రంట్ భాగం అంతటిని కప్పుతో, నీతి అనే మణిమరువుతో, సిద్ధ మనసు అనే జోడు, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు, విశ్వాసం అనే డాలు. ఇప్పుడు రక్షణ అనే స్థిరస్థానం. ఈ తలకి ఈ రక్షణ లేకపోతే తలకి ఎక్కడైనా గాయం తగిలిందంటే, ఇప్పుడు గొలియాతునే తీసుకుందాం మనం. దావీదు మొత్తం అవయవాలన్నిటిని పైనుండి కింద వరకు వేసుకున్నాడు గొలియాతు, వేసేసుకున్నాడు కానీ తలకి కూడా కట్టుకున్నాడు, కానీ ఈ నుదురు దగ్గర మాత్రము ఓపెన్గా ఉండిపోవడం వల్ల ఒకే ఒక్క రాయి తీసుకున్నాడు. ఆ ఒక్క రాయి, ఆ రాయిని పట్టుకొని కొట్టాడండి, గిర్ర తిప్పి కొట్టేటప్పటికి 6 మూరల జానడు ఉన్నవా ఆ గొలియాత్ ఏమైపోయాడు? నేల మట్టుకు అయిపోయాడు. ఎప్పుడైతే ఈ రక్షణను మనము మన స్థిరస్థానంగా, అంటే యేసు ప్రభు వారు ఇచ్చిన రక్షణ మనం స్థిరస్థానంగా ధరిస్తామో, మనం ఏం చేయబడతామంటే ఈ అవయవాలన్నీ, యొక్క ఉపకరణాలన్నీ మనకు ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. ఫస్ట్ మన నడుంకి కట్టుకుని ఆ బలమైన దట్టి ఎప్పుడైతే కట్టుకొని నిలవబడతామో ఇవన్నిటినీ మనం ధరించుకొని, అప్పుడు ఆత్మయను ఖడ్గాన్ని మనము ధరించుకోవాలి. ఎప్పుడైతే మన జీవితానికి వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకొని, ఇది దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడని ఎప్పుడైతే మన బ్రతుకులు సరిచేయబడతామో, అప్పుడు ఈ ఆత్మని ఖడ్గాన్ని పట్టుకొని ఏం చేస్తామంటే అపవాది వేస్తున్న అగ్ని బాణములను వాక్యం ద్వారా మనం కొడుతూ ఉంటాం. ఎందుకంటే యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 4:1-11 చూసుకున్నట్లయితే అక్కడ అపవాది వచ్చాడు. యేసు ప్రభువు వారు బాప్తిజం తీసుకున్నారు, 40 దినాలు అరణ్యంలోకి వెళ్ళిపోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత వెంటనే ప్రత్యక్షమైంది ఎవరు? దుష్టుడు ప్రత్యక్షమయ్యి అడుగుతున్నాడు కదా, ఏమంటున్నాడు? నీకు ఆకలితో బాగా ఉన్నావు కదా, ఎల్లు అరవళ్ళను రొట్టెలుగా చేసుకొని తిని అని అంటే, దేవుడు అక్కడ వాక్యం ఉండబట్టే కదా. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. నిజంగా మన బ్రతుకులలో ఈ కష్ట దినాల్లో వాక్యం ద్వారా బ్రతుకుతున్నాను. నిజంగా నా జీవితంలో గొప్ప సాక్ష్యం అండి, గొప్ప సాక్ష్యాన్ని ఈ కష్ట దినాల్లో నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే కేవలం దేవుని వాక్యం ద్వారా మాత్రమే నేను బలపడ్డాను. ఎందుకంటే గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నా బ్రతుకులో ఉంచి ఉన్నాడు. ఈవెన్ మరి అది ఏంటంటే మా బ్రతుకుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి దినము ఆ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఆయన వస్తున్న అగ్ని వంటి శ్రమలన్నిటిని జయించడానికి దేవుడు తన కృపని ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉపకరణాలన్నీ వేసుకొని ఇప్పుడు ఏమంటున్నారంటే 18వ వచనం, ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఇప్పుడు ఇవన్నీ ధరించుకున్నాం. మనకేముంది? సత్యమనే దట్టి ఉంది, నీతి అనే మైమరు ఉంది, సిద్ధ మనసు అనే జోడు ఉంది, విశ్వాసం అనే డాలు ఉంది, రక్షణ అనే స్థిరత్రాణం ఉంది, ఆత్మ వలన ఖడ్గం ఉంది. ఇవన్నీ ధరించుకున్నా కూడా ప్రార్థన లేకపోతే ప్రయోజనం లేదు. ఎన్ని ఉపకరణములు మనం ధరించుకున్నా ఈ ఉపకరణములన్నీ లేకపోతే జయం లేదు. ఒకటి చూడండి, ఈ ఉపకరణములన్నీ లేకపోతే ఈ వాక్యము మన హృదయంలో, ఫస్ట్ వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి, మన తలంపుల్లో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి, మన అంతరంగంలో ఉండాలి. అలా ఉన్నప్పుడు బయటికి మనము ఆ వాక్యం బయటకు వస్తుంది. అంతేగాని బయటికి వాక్యం ఎంత చెప్పేసి ఎంత పాకులాడిసినా సరే హృదయంలో కానీ వాక్యము లేకపోతే, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే కదా నోరు మాట్లాడుతుంది. ఆ నోరు మాట్లాడిన ఆ శబ్దాన్ని బట్టే కదా మన విశ్వాసం ఏట బయటకు వస్తుంది. అది మంచివైనా సరే చెడ్డవైనా సరే. ఒకవేళ చెడు మనలో ఉందని నిండిపోయింది అనుకోండి, పరిస్థితులు ఏమైనా సరే దేవుడు ఎందుకమ్మ ఇలా చేశాడు అన్న స్థితిలోకి వెళ్ళిపోతాం. లేదు, వాక్యం ఉందనుకో, ఓకే డాడీ వెళ్ళాడు, అబ్రహాం గారు వెళ్ళి అంటున్నారు, బలి అర్పిస్తుంటే కొడుకు అడుగుతున్నాడు, నానా కట్టెలు ఉన్నాయి, మరి అగ్ని ఉంది, అన్ని ఉన్నాయి, బలికి బలిపసుపు ఏది నానంటే యెహోవా చూసుకుంటాడు. అంటే
పిల్లడికి తెలుసు బలి ఉండాలి, బలి అంటే పశువు ఉండాలని. కానీ అక్కడ బలి పశువు లేదని కుమారుడికి తెలిసిన మా నాన్నగారు చూసుకుంటారు అనుకున్నాడు ఇస్సాకు. కానీ ఇక్కడ చూసుకున్నట్టు అబ్రహాం అనుకున్నారు, నా తండ్రి నాకు చెప్పాడు, నా తండ్రే చూసుకుంటున్నాడు అని వెళ్తున్నారు. ఇద్దరు వెళ్తున్నప్పుడు తండ్రి చేతి కట్లు కడుతున్నాడు. కట్లు కడుతున్నప్పుడు ఇస్సాకు అర్థమయ్యే ఉంటది, ఓకే ఆ బలి పశువు నేనేనా, అయితే ఓకే డాడీ నీ కొరకు నేను నా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాను, ఎందుకంటే నా తండ్రి నాకు హాని చేయడు, నా తండ్రి నాకు హాని చేయడు. దీని వెనకాతలు ఏదో అద్భుత కార్యం ఉందని ఇస్సాకు ఆలోచించారు ఏమో, నాకైతే తెలియదు. కానీ ఇస్సాకు అనుకుని ఉంటాడు, నా తండ్రి కని పెంచిన తండ్రి నాకైతే హాని చేయడు, కాబట్టి నా తండ్రి చేతులు కడుతున్నాడంటే దీని వెనకాతలు ఏదో మర్మం ఉందని మౌనంగా తల వంచాడు. మౌనంగా తల వంచినప్పుడు ఆ కట్టెల మీద పడుకొని పెట్టి కట్టె పైకెత్తుతున్నప్పుడు కూడా ఇస్సాకు చూస్తున్నాడో కళ్ళు మూసుకున్నాడో తెలియదు, కానీ నా తండ్రి అయితే నన్ను చంపడు. అది విశ్వాసం అండి. నా తండ్రి అయితే నన్ను చంపడు, ఈ తర్వాత కూడా ఏదో జరుగుతుంది, ఒక కార్యం ఉంది. అబ్రహాము గారు కూడా కత్తి వెత్తేశారు. కత్తి వెత్తిన తర్వాత ఏటి పడిపోవడం ఒకటే ఉంది. ఆ ఏటి పడిపోతే తల మొండము వేరైపోతుంది. కానీ జీవముగల దేవుడిని నేను నమ్ముకొని ఉన్నాను. ఆ జీవముగల దేవుడు నన్ను నా కుమారుని బ్రతికించగలడు. ఎందుకంటే నాకు ఇచ్చిన ఒకే ఒక వాగ్దాన పుత్రుడు కదా, ఈ వాగ్దాన పుత్రుడి ద్వారా నా గర్భఫలం పండాలి కదా, ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణులు అంటే వాళ్ళు అవ్వాలి కదా, అంటే ఈ బిడ్డ ద్వారా నా దేవుడు ప్రాణాన్ని ఇవ్వగలడని గొప్ప అద్భుతాన్ని కలిగి ఉన్న దేవుడు, ఆ అబ్రహాము మనసుని ఎరిగిన దేవుడు. ఎంత విశ్వాసం అండి. అంత విశ్వాసం కలిగి ఉండాలి అంటే వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎప్పుడైతే వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటామో అప్పుడు ఈ రక్షణ అనే స్థిరస్థానం ఇవన్నీ ఒక పెళ్లి కూతుర్ని రెడీ చేసిన తర్వాత, అవన్నీ రెడీ చేసిన తర్వాత నువ్వు ఇప్పుడు మోకాలిసి ప్రార్థన చేయమంటే ఒక్కసారి మనకు అది చూసిన అవుతుంది. ఏడిది నేను తెల్ల చీర, నేను పై నుండి కింద వరకు ఆ నీతి అనే మైమరులాగా చక్కటి ఒక క్రిస్టియన్ పెళ్ళి అయితే అంతా ముసుగేసేసి చక్కగా ఆ వేయిల్లోండి ఎంత అందంగా కనబడతాను, ఎంత అందంగా నేను తయారైన తర్వాత మోకాలేసి ప్రార్థన చెయ్యాలా? నా చీర నలిగిపోదు, నా వస్త్రాలు నలిగిపోతాయి కదా. ఇలా వస్త్రాలు నలిగిపోతే మరి నా పెండ్లు కుమారుడికి నేను నలిగిపోయినట్టు కనబడతాను కదా అని అడుగుతుందేమో. కానీ ఇక్కడైతే ఈ వస్త్రాలన్నీ ధరించుకొని ఏమో చేయమంటున్నారంటే, ఈ ఉపకరణములన్నీ ధరించుకొని ఏం చేయమంటున్నారంటే పౌలు గారు, ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యండి. అది ఎవరి కోసం ప్రార్థన చెయ్యాలంట? నీ కోసం నువ్వు కాదు. ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయించు ఆ విషయమై. ఏ విషయమై ఒకసారి మనం చూసుకుందాం. ఆ విషయం అంటే దేవుని సన్నిధిలో శుభవార్త గురించి క్రైస్తవ్యంలో సరైన అభిప్రాయాలు లేని సైతానుపై విజయం కొరండి. ప్రార్థన లేకుండా సైతానుతో యుద్ధం చేయడం చాలా కష్టం, దుష్టునితో యుద్ధం చేయడం. ఎప్పుడైతే ఈ యొక్క ఉపకరణాలన్నీ ధరించుకొని ఏ విషయంలో మనము దేవుని సంకల్పములు ఏ విషయంలో ఉన్నామో ఆ దేవుని సంకల్పాన్ని బట్టి అనుగుణంగా అన్ని విధాలుగా విన్నపాలు చేస్తూ ఇతరుల కొరకు విజ్ఞాపనలు చేయొచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని సన్నిధిలో ఏకాంతంగా లేకపోతే బహిరంగంగా ఏదో మాటలాడిసినట్లు ప్రార్థన కాదు, కానీ హృదయ లోతుల్లో నుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అన్ని రకాల ప్రార్థనలు ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి. ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేయాలట. ప్రతి విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలట. విజ్ఞాపన చేయొచ్చు. ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలట. అలా మెలకువగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఈ యుద్ధోపకరణాలన్నీ మనం ధరించుకొని ప్రార్థన చేసినప్పుడు మనం ఏం పొందుకుంటాం? విజయాన్ని పొందుకుంటాం. తప్పకుండా నిజంగా మన జీసస్ ఆల్మైటీ గాడ్లో ఉదయకాల ప్రార్థన పట్టుదలతో చేస్తున్నాం. తప్పకుండా ప్రస్తుత ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నిటి మీద విజయాన్ని దేవుడు మనకిస్తాడు. ఎప్పుడైతే యుద్ధోపకరణాలు యుద్ధకు వెళ్ళిన వ్యక్తి వెనకకి ఎప్పుడైతే తిరిగి అయ్యో నేను పోరాడలేనని వస్తాడో అతని మరణం పొందడం ఖచ్చితం. అలాగే ఎప్పుడైతే విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతుండగా నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూస్తే నాకు పాత్రుడు కాదు అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ఉన్నామో మనం పోరాడుతున్నది శరీరులతో కాదటండి, లోకనాథులతోనూ అంధకార సంబంధమైన దురాత్మల శక్తుల సమూహంతో కొన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తుల్లో అక్కడ కొంతమంది వ్యక్తుల్లో అక్కడ మనకు చూపిస్తున్నారు. వారితో పాటు మరి అపవాదితో పోరాడాలి. ఇంత పోరాటంలో మనం జయము పొందుకోవాలంటే మనకు ఉండవలసింది వాక్యము ప్రార్థన. ఈ వాక్యము ప్రార్థన, ఈ వాక్యములో ఉన్న రకాలు ఏంటంటే నడుముకి వాక్యము కట్టుకోవాలి, సత్యమనే దట్టిని కట్టుకోవాలి, ఆత్మ వలన వాక్యమనే ఖడ్గాన్ని ధరించుకోవాలి, సిద్ధ మనసు అనే వాక్యమనే జోడును తగిలించుకోవాలి. అన్నిటికీ వాక్యమే మూలము. వాక్యమే శరీరధారి మన మధ్యన సంచరిస్తుండగా ఈ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ అవిధేయతగా ఉంటూ ఇంకా ఎంతకాలం? ఎప్పుడు దేవుని రాకడో తెలియదు. ఎప్పుడు మన ప్రాణము మరి ఈ యొక్క గొంతులో ప్రాణం ఎప్పుడు
దేవుడు పిలుచుకుంటాడో తెలియదు, కానీ ప్రతి క్షణము ఈ క్షణమే దేవుడు నన్ను పిలిస్తే అన్న సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేవారుగా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారుగా, పట్టుదలతో ఉండేవారుగా, మెలకువగా ఉండేవారుగా దేవుడు మనలందరినీ సిద్ధపరిచిన గాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకు వందనాలు నాయన. నన్ను సరిచేశారు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీకు గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని యేసయ్య ఉన్నతమైన నామములో, శక్తిగల నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.